Welcome to 9 TV News. సివి రామన్కు వారసులు రేపటి శాస్త్రవేత్తలు ఈ బాలలే. బాలలలో విజ్ఞాన శాస్త్ర స్ఫూర్తిని నింపిన విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు, ప్రయోగాలు, ప్రశంసలు అందించిన తడమండల విద్యాశాఖ అధికారి కెజె వేములు మరియు మండల విద్యాశాఖ అధికారి కె మల్లికార్జునరావు. అండగుండాల మోడల్ ప్రైమరీ స్కూల్లో జరిగిన జాతీయ విజ్ఞాన దినోత్సవంలో తడమండల మండల విద్యాశాఖ అధికారులు శ్రీ వేములు, మల్లికార్జునరావు ప్రత్యేకంగా ప్రశంసించారు. బాలలు చేసిన దాదాపు 35 ప్రయోగాలు ప్రదర్శించారు. అందులో పక్షులకు ఆహారం అందించే ప్రాజెక్ట్, బిందువులతో వేసవి కాలంలో మొక్కల సంరక్షణ ప్రాజెక్ట్ ప్రత్యేకంగా మన్నన పొందాయి. సైన్స్ ద్వారా సోదితో మూఢనమ్మకాలు పోగొట్టే స్కిట్ను ఎంఈఓలు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ మోహన్, గ్రామ పెద్దలు కోటిరెడ్డి, శ్రీనివాసులు, చంగయ్య పాఠశాల హెడ్ మాస్టర్ రఘురామయ్య ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్లు ఉస్మాన్ భాషా మరియు సుజన్ మరియు మంచి భార్గవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు విద్యార్థుల ముఖాభివృద్ధికి, విజ్ఞానపరమైనటువంటి ఆలోచనలకు, భవిష్యత్తులో భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడింది. ఎలా దొరుకుతుంది ఆహారం? పక్షులు ఎలా తింటాయి దీన్ని? ఇక్కడి నుంచి వస్తుందా? గుడ్ గుడ్. ఉపాధ్యాయులకు ఇక్కడకు విచ్చేసిన ఎస్ఎంసి చైర్మన్ కు పిల్లలందరికీ సైన్స్ డే శుభాకాంక్షలు. ఈ రోజు నేను ఐజాక్ న్యూటన్ గారి గురించి మాట్లాడబోతున్నాను. ఐజాక్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన గొప్ప శాస్త్రవేత్త. ఒకసారి ఆపిల్ పండు ఆపిల్ చెట్టు నుంచి కింద పడడం చూసి వస్తువులు పైనుండి కిందకు ఎందుకు పడుతున్నాయో అన్వేషించారు. గొప్ప శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి చెప్పబోతున్నాను. గణితం మరియు విజ్ఞాన శాస్త్రం అంటే ఆయనకు చాలా ఆసక్తి ఉండేది. జ్ఞానానికంటే ఊహశక్తి ముఖ్యమైనదని ఆయన చెప్పారు.